హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3 వస్తుంది. లైవ్ వస్తుంది. వాయిస్ కూడా వస్తుందా? వస్తుంది సార్. స్టార్ట్ చేయాలా? హలో హలో స్టార్ట్ చేస్తున్నా. కాదు, నాకు వాయిస్ వస్తలేనట్టు అనిపిస్తుంది. ఓకేనా? ఓకే. తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం. రోజువారీ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తల విశ్లేషణ మీ కామన్ మ్యాన్ కిష్టన్న. మొదటగా దిశ. రాజముద్రపై డెసిషన్ పెండింగ్. ఫైనల్ కాలేదని ప్రకటించిన సర్కారు. మార్పునకు కేంద్రం పర్మిషన్ తప్పనిసరి. రాష్ట్రం నుంచి ఇంకా వెళ్ళని ప్రతిపాదనలు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వ్యతిరేకత. తెలంగాణ తల్లి రూపంపైన నిర్ణయం వాయిదా. జయ జయ హేకు జై రాష్ట్ర గీతంగా ఫైనల్. రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం. దశాబ్ది ముగింపు వేడుకల్లో ఆవిష్కరణ. లాంగ్ వెర్షన్ నిడివి 13 నిమిషాల 30 సెకండ్లకు 3 చరణాలతో షార్ట్ వెర్షన్ అధికారికంగా వెల్లడించిన సర్కార్. కేసీఆర్కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్. వేడుకలకు సోనియా హాజరు. ఏఐసిసి నుంచి గాంధీ భవన్కు స్పష్టత. స్టేజీపై ఆమెకు ప్రత్యేక సన్మానం. 2004 ప్రామిస్ నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్పీచ్. ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపనున్న ప్రభుత్వం. ఇది ఎప్పుడో చేయాల్సింది. తెలంగాణ ప్రకటించిన మరుక్షణమే సోనియా గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి కోదండరాంకు జేఏసీకి వాళ్ళను వేదిక మీద పిలిచి తెలంగాణ ప్రజలకు వాళ్ళ ద్వారా ఒక సందేశం ఇప్పించి జేఏసీ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు చెప్పించుకుంటే మొత్తం కాంగ్రెస్ అకౌంట్లో పడేది. కానీ అది చేతగాలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు. ఇప్పుడు దాన్ని మొత్తం కేసీఆర్ తన అకౌంట్లో వేసుకున్నాడు వాస్తవంగా. సరే, అట్లా దానికి అనుగుణంగా ఉద్యమకారుడే, అర్హుడే. కానీ 10 ఏళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ను పక్కన పెట్టేసి తెచ్చిన కేసీఆర్కు అకౌంట్లో పడింది. ప్రజలు దాన్ని ఆమోదించారు. 10 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టారు. నెక్స్ట్, మూడు పథకాలు 6 అప్పులు. 7 లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు. రొటీన్గా ప్రాక్టీస్గా మారిన స్కీమ్ ప్రారంభం. సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ, రైతు బంధు. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30% కమిషన్. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ భిన్నంగా ఉన్న 3 పథకాలు 6 అప్పులు చందంగా పరిస్థితి మారింది. మీకు వరాలు మాకు ఓట్లు అన్న తీరులో రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటి షరతులతో అమలు చేయడం ఆనవాయితీగా మారింది. వాస్తవంగానే ప్రజలు కూడా కొంత మేరకు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు, పెన్షన్లకు ఆధారపడుతున్నారు. అంతకుముందు ఇంటికి యజమాని అంటే తండ్రి, ఎవరు సంపాదిస్తే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ముఖ్యంగా ఈ పెన్షనర్స్ ప్రభుత్వం నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఒక ఆధారపడే విధంగా నెట్టేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకున్నది. ఇంకా ఒక అడుగు ముందరుండి
ప్రభుత్వం వైపే ఎదురు చూపులు. ప్రభుత్వం ఏమిస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఏమిస్తుందా అని డిపెండింగ్ తండ్రి మీదనో తల్లి మీదనో ఆధారపడే బదులు ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఈ విషయంలో కొంచెం ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది జరిగే పరిస్థితి కనబడుతుంది. ఒక కుటుంబానికి ₹1,00,000 వరకు సాయం చేయగలమని కూటమి వైపు నుంచి ఒక హామీ ఉంది. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వము ఇచ్చే పథకాలకు కూడా ప్రజలు ఆశపడుతున్నారు. ఈ రకంగా కొంతమేరకు ఓట్ బ్యాంక్గా కూడా మారే పరిస్థితి మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్లీగా మళ్ళీ జగన్ కనుక ప్రభుత్వంలోకి వస్తే కేవలం పథకాలు, వాలంటీర్ వ్యవస్థ ఈ రెండే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదనుకో, ల్యాండ్ టైటిల్ యాక్టు దాని మీద అది మంచి పథకమే అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ ఇవి చంద్రబాబు కూటమి వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేసిండ్రో అది ప్రజలు నమ్మితే జగన్ రాడు. ఇది క్లియర్. కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు మూర్ఖపు నిర్ణయం, చిహ్నం నుంచి వాటిని తీసేయడం సరికాదు. కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన. ప్రజాభిప్రాయం తీసుకున్నారా? రాష్ట్ర లోగో గీతం మార్చడంపై టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా లేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అయినా అది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే మార్చడం జరుగుతుంది. అదంత ఈజీగా అయ్యేది కాదు, 2వ తారీఖు లోపు అయ్యే పని కాదు. దాని మీద ఊరికే అవాకులు చెవాకులు పేలుకున్నారు తప్ప వాస్తవంగా అది ఇప్పుడు జరిగేది కాదు. ఓ నిర్ణయానికి వచ్చునేమో కానీ అది చిహ్నాన్ని మార్చడం అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వము ఆమోదంతో చేయాల్సిన పని అది. ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నా సరే ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలవదు. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇది 3 చరణాలతోటి కుదించి ఒక పాట చేశారు. మొత్తం పాటను ఇంకొకటి చేసినారు. 13 నిమిషాల చేంజ్ను. సరికొత్త రికార్డు సృష్టించండి, కాశీ వాసులంతా నన్ను మళ్ళీ ఆశీర్వదించండి. వారణాసి ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. కన్యాకుమారిలో 45 గంటల పాటు ధ్యానం. ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు. విద్వేష ప్రసంగాల పర్యవసానమే పంజాబ్ ఓటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్ లేఖ. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే 48 గంటల్లో ప్రధాని అభ్యర్థి ప్రకటన. జైరాం రమేష్. మైకులు బంద్. దేశవ్యాప్తంగా ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. రేపు తుది విడత పోలింగ్. 57 ఎంపీ స్థానాల్లో 598 మంది పోటీ. తప్పుడు వార్తలపై యాక్షన్. సోషల్ మీడియాపై సీఎం సీరియస్. ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు. ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కేసులు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్టు. న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు. అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు. త్వరలో యూట్యూబ్ ఛానల్కు నోటీసు. త్వరలో ఒక యూట్యూబ్ ఛానల్కు నోటీసు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కఠినంగా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విపక్ష లీడర్లు వారికి సపోర్టుగా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై విద్యాశాఖ సీరియస్గా ఉన్నది. త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. నిజంగానే వార్తలకు ఆధారం ఉంటే రాస్తే మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏ ఛానల్ వాళ్ళు భయపడే సమస్య ఉండదు. ఖచ్చితంగా అన్నిటినీ ఎదుర్కొంటారు. అది ఫేస్ చేసే దమ్మున్నోళ్ళే ఈ ఛానల్ పెడతారు. ఊరికే మరి ఛానల్ వాళ్ళు కూడా
ఏది పడితే అది నిరాధారమైన ఆరోపణలు బట్టగాల్చి మీదేసుడు ఈ కార్యక్రమాలు రాజకీయ నాయకులు చేసినట్టు యూట్యూబ్ ఛానల్ చేయకూడదు. వాస్తవాలే ప్రసారం చేయాలి. వాస్తవాలే, వాటికి ఆధారాలు ఉంటేనే చేయాలి. కాంట్రవర్సీ చేసి అవసరం లేదు. వాస్తవాలు చెప్పే దమ్ము లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాస్తవాలు చెప్తే సరిపోతుంది అంతే. అది నిరాధారమైన చెప్పి మనకు అవసరమా ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్కి? రాజ్యం ఎట్లా కూడా వాళ్లకు కంటగింపుగా ఉంటే కేసులు పెడతారు. ఖచ్చితంగా అది ఉంటుంది. రాజ్యం ల్యాండ్ ఆర్డర్లో భాగంగా వాళ్ళు చూపుకొని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ నిఘా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కేఎల్ ఎక్స్చేంజ్ గేమ్ రికార్డుల ప్రకారమే 10 ఏళ్లుగా పొజిషన్లో, 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నట్టు ఆఫీసర్ల రిపోర్ట్. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ల్యాండ్ అప్పగింతకు ఆరాటం. వివాదాస్పదంగా గాజుల రామారంలో ప్రభుత్వ భూమి ఎక్స్చేంజ్ వ్యవహారం. చెరువు శిఖం భూమిలో పట్టాలుంటే అప్పగిస్తారా ప్రజా సంఘాలు? విత్తనాల పంపిణీ బాధ్యత కలెక్టర్లదే. రద్దీకి తగినట్టుగా అదనపు కౌంటర్లు ఏర్పాటు. అందుబాటులోకి 68.16 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు. విత్తన కంపెనీల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష. ఖచ్చితంగా చేయాలి. ఇది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది పొద్దున పోయి నిలబడితే సాయంత్రం దాకా లైన్లో నిలబడితేనే విత్తనాలు దొరుకుతున్నాయి. పత్తి ముఖ్యంగా ఆదిలాబాద్లో పెద్ద గొడవనే అయింది. హైకోర్టు ఆదేశానుసారం పదోన్నతులు కల్పించండి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీపీయూఎస్ వినతి. టెట్తో నిమిత్తం లేకుండా పదోన్నతులు కల్పించాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయాలని, దాని ప్రకారం పదోన్నతులు బదిలీలు జరపాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాబ్ సురేష్ డిమాండ్ చేశారు. చిహ్నంలో మార్పులకు కేంద్ర అనుమతి తప్పనిసరి. కేసు ఫైల్ చేస్తానన్న తర్వాత ఆలోచనలో ప్రభుత్వం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. మీరు కేసు ఫైల్ చేస్తా అంటే కాదు, ప్రభుత్వం అన్ని ఆలోచిస్తుంది. వాళ్లకు సలహాదారులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, తెలుసు, అన్నీ తెలుసు. ఒక ప్రయత్నం దాన్ని మారపడానికి ఏం చేయాలని ఒక చర్చ చేస్తే మారుస్తున్నారని మీరు కేసు పెడతామని, మీరు కేసు పెడుతుంటే ఆగిందని అన్ని తప్పుడు ఆలోచనలు. సరే, మీ ప్రచారం మీరు చేసుకోండి. ప్రభుత్వానికి కూడా మంచి సలహాదారులు ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు. మంచిర్యాలలో గరిష్ట ఉష్ణోగ్రత. భీమారంలో 47.2 డిగ్రీలు నమోదు. కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 5 తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ వెల్లడించిన కేంద్ర వాతావరణ శాఖ. మొత్తానికి మంచిర్యాలలో 47, ఢిల్లీలో అయితే 53 డిగ్రీల నమోదైంది. విద్యుత్ అంతరాయానికి చెక్. ఇంటరప్షన్ టైమింగ్స్ భారీగా తగ్గుముఖం. 33 kVలో 26 minutes, 11 kV స్థాయిలో 13 నిమిషాలు. లోగో మార్ట్పై ప్రజాభిప్రాయాలు తీసుకున్నారా? బండి సంజయ్ ప్రశ్నిస్తున్నాడు. ట్యాపింగ్పై కేంద్ర హోంశాఖకు కంప్లైంట్. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్పై వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయబోతున్నట్టు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వ కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన నాయకులను కంట్రోల్లో ఉంచుకునేందుకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని, సూత్రధారి ఆయననే ఆరోపించారు. నాయకత్వ మార్పు విషయంలో ఇంట్లో రచ్చ సందర్భంగా హరీష్ రావు ఫోన్ను సైతం ట్యాపింగ్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలపై యాక్షన్. ఇది రిపీట్ న్యూస్. ఇది కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం. కేసీఆర్ ఆనవాళ్లను కాంగ్రెస్ చెరిపేసే ప్రయత్నం చేస్తోందని, ఉద్యమ ఆగ్రహానికి బలికాక తప్పదని బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్, శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం, చరిత్రపై మరోమారు కాంగ్రెస్ దాడి చేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వానికి ఏదైనా మార్చే ఒక హక్కు ఉంటుంది, రాజ్యాంగబద్ధంగానే, వేరే కాదు. ఒకనాడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండే. ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ చేసిండు. ఒక్కొక్క పంచాయతీ సమితిని 5 నుంచి 6 మండలాల చొప్పున చేసి మొత్తం మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసిండు. ప్రజల ఆమోదం పొందింది. మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని ఏం రద్దు చేయలే.
తర్వాత పటేలు పట్వారీ వ్యవస్థను మునసబు వాళ్ళు ఉండేది కదా, వాళ్ళని కూడా తొలగించిండు. కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళ పట్ల ప్రజలలో కొంత వ్యతిరేకత లాంటిది ఉండే, దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మార్పు చేయడం జరిగింది. అందుకే ఎన్నికైన ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఆ హక్కు ఉంటుంది, ఆ పవర్. అది ప్రజామోదంతో ఏదైనా మారవచ్చు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైనా చట్టాలను, కేంద్ర పార్లమెంటరీ వ్యవస్థ కూడా ఏ చట్టాన్నైనా అమెండ్మెంట్ చేయొచ్చు, మారవచ్చు, బిల్లులు పెట్టచ్చు, దేనికైనా వాళ్ళకు. కాకపోతే మెజారిటీ. రేపు బీజేపీ ముఖ్య నేతల సమావేశం, పార్లమెంట్ ఎన్నికల సరళిపై రివ్యూ. ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహణ. లోక్సభ ఎన్నికల్లో నమోదైన పోలింగు, ఇతర అంశాలపై రేపు బీజేపీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సరళితో పాటు ప్రజల నుంచి పార్టీకి వచ్చిన స్పందన, డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపు వంటి అంశాలపై చర్చించనున్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. నేడు ఇందిరా పార్క్ వేదికగా ధర్నా, ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ నేడు ఇందిరా పార్క్ వేదికగా ధర్నా కార్యక్రమం చేపడుతోంది. ఈ కేసును ప్రభుత్వం నీరుగారుస్తున్నదనే అనుమానంతో బీజేపీ అలర్ట్ అయి ధర్నాకు పిలుపునిచ్చింది. కాగా ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ధర్నా చేపట్టేందుకు ఎన్నికల కమిషన్కు బీజేపీ నేతలు లేఖ రాయగా అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిందితులు విచారణలో చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసు కూడా బిఎల్ సంతోష్ను టార్గెట్ చేయాలని భావించడం పైన బీజేపీ సీరియస్గా ఉంది. కూతురును విడిపించుకోవడానికే మన సంతోష్ గారిని బిఎల్ సంతోష్ గారిని టార్గెట్ చేసినట్టు అది పేపర్లో వచ్చింది. దాని మీద కూడా బీజేపీ పార్టీ చాలా సీరియస్గా ఉందంట. తర్వాత ఇది ఫోన్ ట్యాపింగ్పై నత్తనడక నడుస్తుంది ఎంక్వైరీ. ఇంకెందుకు అరెస్ట్ చేస్తలేరు, క్లియర్గా పోలీసు వాళ్ళు చెప్పినారు కదా ఇంటరాగేషన్లో అనేది. కానీ అది న్యాయమో పద్ధతిలో జరగాలి కదా. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంటే అంత ఈజీగా. ఒక ఉద్యమకారుడు తప్పు చేయొచ్చు, ఉద్యమకారుడు ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు చేస్తారు. డిఫాల్ట్ రైసు మిల్లులు 20, వాటిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ చర్యలకు సిద్ధమైన సివిల్ సప్లైస్. ఆస్తుల లావాదేవీలపై ఆంక్షలు. జిల్లా కలెక్టర్కు కమిషనర్ ఆదేశం. సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ. ధాన్యం ఇచ్చినా బియ్యం అప్పగించినందుకు రావాల్సిన బియ్యం 1.13 లక్షల టన్నులు, రూపాయలు 252 కోట్ల విలువ. డిఫాల్ట్ మిల్లులు వాళ్ళ పేర్లు: సూర్యాపేటలో 4, జోగులంగ గద్వాల్లో 1, హనుమకొండలో 3, నిజామాబాద్లో 3, నాగర్ కర్నూలులో 2, ములుగులో 1, వరంగల్లో 2, సిద్దిపేట 1, నిర్మల్లో 2, నల్గొండ 1. ద్వేషపూరిత ప్రసంగాలు, బీజేపీ కాపీరైట్. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో రాజకీయ ఉపన్యాసాలు గమనిస్తే ప్రధాని మోడీ దుర్మార్గమైన విద్వేషపూరితమైన ప్రసంగాలకు పాల్పడ్డారు. ఆ ప్రసంగాలు సమాజాన్ని విభజించేలా ఉన్నాయి, బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. వీటి వలన ప్రధాని కార్యాలయ స్థాయి కూడా తగ్గింది. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఇంతటి ద్వేషపూరితమైన మాటలు మాట్లాడలేదు. నేను నా జీవితంలో ఎప్పుడూ ఒక సమాజాన్ని వేరు చేయలేదు. అది బీజేపీకి మాత్రమే కాపీరైట్. మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి. ముఖ్యంగా దీని మీద ఒక అంటే తప్పు పట్టిండు మోడీ గారిని మన్మోహన్ సింగ్. ఇంతకాలం మనకి ఎక్కడ కనవలేదు. మన్మోహన్ సింగ్ కూడా వెలుగులోకి వచ్చి మాజీ ప్రధానమంత్రిగా ఇప్పుడు చేసిన ప్రధాని ప్రసంగాల మీద తప్పు పట్టిండు. సరే, అది సమాజం విజ్ఞతకు వదిలేద్దాం.
అందశ్రీ ఛాయిస్ని గౌరవిద్దాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. కీరవాణి ఆంధ్ర వ్యక్తి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆయన సంగీతం చేయకూడదనడం అర్థం లేని గొడవ. లోగడ తెలంగాణ బతుకమ్మ పాటలు ఆంధ్ర కళాకారులచే చేయించుకున్నారు. తమిళ వ్యక్తి ఏఆర్ రెహమాన్ బతుకమ్మ పాట చేశారు. యాదాద్రి విషయంలో చిన్నజీయర్ అభినవేశంతో ఎంతో ఉంది. పైగా దానికి ఆర్కిటెక్ట్గా పనిచేసిన ఆనంద్ సాయి చిన్నజీయర్ ఇద్దరు ఆంధ్రులే. అప్పుడు లేని ఆంధ్ర అన్న పట్టింపు ఈ పాట విషయంలో కీరవాణి పరంగా రావడం అసమంజసం. కీరవాణి తెలుగు వ్యక్తి అన్న నిజాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ మలిదేశ పోరాట ఉద్యమ కాలంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అనే గీతం భూమిపుత్రుడు సహజ కవి డాక్టర్ అందశ్రీ హృదయాంతరంగం నుండి తన్నుకు వచ్చిన గీతం. అది ఆయన మధుర గంభీర స్వరంతో అలవోకగా తనదైన సహజ బాణితో రూపుదిద్దుకున్న పాట. ఆ గీతం అతి సహజంగా మధురంగా పురుడు పోసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, కేసీఆర్ హృదయాలను కదిలించిన గీతం అది. వారితో పాటు కోట్లాది ఉద్యమకారుల నాలుకలపై నడయాడిన గీతం. ఆ గీతం ఉద్యమకారులను ఉర్రూతొలగించింది. అప్పుడు గట్టిన సంగీతపు బాణి చాలా గొప్పగా వచ్చింది. దానికి కీరవాణి కొత్తగా నగిషీలు చెక్కవలసిన పని లేదు. ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటి? డాక్టర్ కోలాహలం రామకిషోర్ గారు ఆర్టికల్ రాశారు. నిషేధంతో పొగాకును అరికట్టగలమా? ఆరోగ్యానికి హానికరంగా మారిన గుట్కాపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో గుట్కా తయారీ క్రయ విక్రయాలను నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారంపై పరిహాసమా? మృతుల్లో ఒకరికి ఆర్థిక సాయం, ఇద్దరికి సాయం అందించినట్టు మాజీ మంత్రి ప్రచారం. ట్విట్టర్లో ప్రశ్నించిన మృతుడి భావమరిది. మాజీ మంత్రి వ్యవహార శైలిపై విమర్శల వెల్లువ. శవ రాజకీయాలు ఎందుకంటూ అసహనం. మృతుడి కుటుంబ సభ్యుల ఫైర్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అగ్రనేతల తీరు మారకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీలో అగ్రస్థానంలో ఉన్న మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 26న వర్షంతో హఫీజ్పేటలో చనిపోయిన ఇద్దరు మృతుల్లో ఒకరికి 1,00,000 పరిహారం అందించి మరో మృతుడికి సైతం ఇచ్చినట్టు పరిహాసం చేయడంపై మృతుడి కుటుంబ సభ్యులు, ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 26న బలమైన ఎదురుగాలితో భారీ వర్షం కురిసి హఫీజ్పేటలో షెడ్డు కూలి సమద్ అనే బాలుడు మృతి చెందగా, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రషీద్ అనే వ్యక్తిపై గోడ కూలి మృతి చెందారు. ఈ ఇద్దరు మృతుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 ఆర్థిక సాయం అందించినట్టు ప్రకటించారు. మృతుల్లో సమద్ అనే బాలుడికి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించిన ఆయన, మృతుడు రషీద్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు పలు పత్రికల్లో, టీవీ ఛానల్లో కేటీఆర్ సమద్ కుటుంబంతో పాటు రషీద్ కుటుంబ సభ్యులకు 1,00,000 ఆర్థిక సాయం అందించినట్టు ప్రచారం జరిగింది. దీంతో మృతుడు, రషీద్ కుటుంబ సభ్యులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. జరుగుతాయి చిన్న పొరపాట్లు, అది ఏదో జరిగినట్టున్నది. అది రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. డీబీఎఫ్ మహాసభలో జస్టిస్ చంద్రకుమార్. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ. అనాథలా ఎత్తుకొచ్చారా? విక్రయించిన పసిపిల్లల పేరెంట్స్ ఎవరు? ఫిర్యాదిగూడ ఘటనపై నగరంలో తీవ్ర చర్చ. పెంపుడు తల్లిదండ్రుల నుంచి పిల్లల రికవరీ. అక్రమంగా విక్రయించారని కేసు నమోదు. ముఠా అరెస్ట్. సరే, అసలైన తల్లిదండ్రులు ఎక్కడ? పిల్లలను స్టేట్ హోమ్ అధికారులకు అప్పగిస్తున్న సిపి. పాఠశాలల ప్రారంభానికి ముందే మౌలిక వసతులు కల్పించాలి. ఉప్పల్ జడ్పీ హెచ్ఎస్ను సందర్శించిన ఏఐవైఎఫ్ బృందం. ₹20 ఉద్యోగాల ఖరీదు ₹1 కోటి. నియామక ఉత్తర్వు లేకుండానే 6 ఏళ్లుగా డిఆర్డీఏలో కొలువులు. సంతలో సరుకుల్లా అమ్మకాలు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేదా పర్మనెంట్ ఉద్యోగం చేయాలంటే దానికి ఓ ప్రత్యేక పద్ధతి కూడా ఉంది. నోటిఫికేషన్, దరఖాస్తులు, మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత నియామక పత్రాలు, ఆ తర్వాత విధుల్లో చేరడం. ఇవన్నీ ఉద్యోగం చేయడానికి కావాల్సిన ముఖ్యమైన నియమాలు.
కానీ ఓ ప్రభుత్వ శాఖలో తనకు ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ధీమాతో నోటిఫికేషన్ లేకుండా కనీస నియామక ఉత్తర్వులు కూడా అందించకుండా 6 ఏళ్లుగా కొంతమంది ఉద్యోగులను ఆ శాఖలో నియమించారని సమాచారం. నియమించడానికి పెద్ద ఎత్తున లక్షల్లో సొమ్ము చేతులు మారినట్టు తెలుస్తోంది. మరి పేమెంట్ ఎట్లు ఇచ్చిండ్రు వాళ్ళకు? ప్రతి పోస్టుకు 3 నుంచి 5 లక్షలు. డిఆర్టీఏలో 6 సంవత్సరాల క్రితం నుంచి 4 దఫాలుగా 20 మంది ఉద్యోగులను తీసుకున్నారు. ఆ ఉద్యోగుల్లో ఒక్కొక్క ఉద్యోగానికి 3 లక్షల నుంచి 5 లక్షలు. ఆ పైన కూడా సంబంధిత శాఖ అధికారి, డిపార్ట్మెంట్ హెచ్ఆర్లు కుమ్మక్కై అమ్ముకున్నట్టు సంబంధించిన శాఖ ఉద్యోగులే అప్పట్లో పెద్ద ఎత్తున గుసగుసలాడుతున్నారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, దరఖాస్తులు ఆహ్వానించకుండా ఉద్యోగులను నాటి డిఆర్టీఏ పీడీ నియమించారని డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ పీడీ నియమించారని సమాచారం. 2 అధికారులు కలిసి ఉద్యోగాలను సంతల్లో సరుకుల్లా అమ్ముకున్నట్లు ప్రచారం జరిగింది. వారిలో ఒకరు ఇప్పటికే బదిలీ కాగా మరొకరు అవినీతి అక్రమాలకు పాల్పడిన కారణంతో గత 3 రోజుల క్రితమే తనను హెడ్ ఆఫీసుకు అటాచ్ చేసినట్టు వినికిడి. లక్షలు ఇచ్చి ఉద్యోగాలు కొనుగోలు చేసిన వాళ్ళను ఏ టైంలో ఎవరిని తొలగించినా అడగడానికి దిక్కు కూడా లేదు. ఈ ఉద్యోగులను లక్షల రూపాయలకు విక్రయించిన అధికారికి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తహసీల్దార్ ఆఫీసు దగ్గర రైతుల ధర్నా. స్లాట్ బుక్ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు. స్లాట్ బుక్ చేసుకున్న 2 గంటల లోపు రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా అలా చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అనంతగిరి మండలం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అనంతగిరి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది రెవెన్యూ వాళ్ళ వ్యవహారం. తుర్కపల్లి తహసీల్దార్ అరెస్టు. అసైన్డ్ భూముల కేటాయింపులు అక్రమాలకు పాల్పడ్డారని నల్గొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన 3 తహసీల్దార్, అందులో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రస్తుతం పనిచేస్తున్న తహసీల్దార్ దేశ నాయకును టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కరెక్ట్గా ఇట్లా పడితే చాలామంది ఆఫీసర్లు దొరుకుతారు. రెడ్ హ్యాండ్గా ఏసీబీ వదలుచుకుంటే రెడ్ హ్యాండ్గా దొరుకుతారు, లేదంటే ఇట్లా దొరుకుతారు. చేయాలి, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే అవినీతి అధికారులను లేకుండా చేయొచ్చు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ. ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానం. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్యను నల్లకుంటలోని ఆయన నివాసానికి సీఎం స్వయంగా వెళ్లి పలకరించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో జూన్ 2వ అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ప్రత్యేకంగా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇవాళ అంత గౌరవించవలసిన వ్యక్తి చుక్కా రామయ్య గారు. సీఎం గారు చొరవ తీసుకొని పోవడం మంచి సాంప్రదాయం. వేడుకలకు సోనియా హాజరు. ఏఐసీసీ నుంచి గాంధీభవన్కు స్పష్టత. స్టేజీపై ఆమెకు ప్రత్యేక సన్మానం. 2004 ప్రామిస్ నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్పీచ్. ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలపనున్న ప్రభుత్వం. వాస్తవమే, ప్రజలుగా మనం కూడా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలి, బాధ్యత. కేంద్ర హోంశాఖ పర్మిషన్ తప్పనిసరి. రాష్ట్ర చిహ్నంలో మార్పులకు రాష్ట్రం నుంచి ఇంకా వెళ్ళని ప్రతిపాదనలు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వ్యతిరేకత. కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు మూర్ఖపు నిర్ణయం. చిహ్నం నుంచి వాటిని తీసేయడం సరికాదు. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన. అసలు జరగలేదు, ప్రయత్నం జరుగుతున్నది. అది అలాంటిది ఏం జరగలేదు వాస్తవంగా. రాజముద్రపై డిసిషన్ పెండింగ్. సేమ్ రిపీట్ న్యూస్. మూడు పథకాలు 6 అప్పులు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమంలో తెలంగాణ ప్రత్యేకం. గాడి తప్పిన గైడ్ లైన్స్. రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్ ప్రారంభం. సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ, రైతు బంధు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు డైవర్షన్. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30% కమిషన్. 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్. 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణాలు.
రాష్ట్రంలో ఇప్పటికీ ఆకలి బాధలు, ఆత్మహత్యలు. 9 ఏళ్లలో సంక్షేమానికి రూపాయలు 2 లక్షల కోట్లు, ఖర్చు మాత్రమే సగమే. రాష్ట్రంలోకి నైరుతి వచ్చే నెల 5న రుతుపవనాల ఎంట్రీ. ప్రాంతీయ వాతావరణ కేంద్రం మంచిర్యాల జిల్లా భీమారంలో రికార్డు స్థాయిలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. మొత్తానికి చల్లని కబురు, నైరుతి ప్రవేశించింది. 5వ తారీఖు నుంచి వర్షాలు స్టార్ట్. వర్షాకాలం అనేది ఇక స్టార్ట్ 5 నుంచి. మైనర్లు బండి నడిపితే 25,000 ఫైన్. వాహనం ఇచ్చిన యజమాని ఆర్సీ రద్దు. ఇకపై కొత్త ట్రాఫిక్ రూల్స్. డ్రైవింగ్ లైసెన్సుల జారీ. ఇకపై ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల నుంచి. మంచి నిర్ణయం. మ్యారేజ్ అడ్వాంటేజ్. పెళ్ళైన పురుషుల్లో పెరుగుతున్న ఆయుష్. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరం. భరోసా, బాధ్యతలతో ఆనందం. ఇబ్బందుల్లో మోటివేటర్గా నిలుస్తున్న భార్య. ఓన్ హెల్త్ పట్ల నిర్లక్ష్యం ఉంటున్న అన్మ్యారీడ్స్. చూసిరా, పెళ్ళి చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి, ఆయుష్ పెరుగుతుందట. పెళ్ళి కాని వాళ్ళు ఆలోచించుకోవాలి. మైకులు బంద్. 7వ విడత ఎన్నికల ప్రచారం ముగింపు. అమల్లోకి 48 గంటల సైలెన్స్ పీరియడ్. జూన్ 1న తుది విడత పోలింగ్. 57 ఎంపీ స్థానాల్లో 598 మంది పోటీ. బరిలో ప్రధాని మోడీ, కంగనా రనౌత్, అభిషేక్ బెనర్జీ. ప్రధాని గౌరవాన్ని తగ్గించిన మోడీ. ఇది రిపీట్ న్యూస్. నేడు బెంగళూరుకు ప్రజ్వల్ రేవన్న. తెల్లవారుజామునే లుఫ్తాన్సా ఫ్లైట్ ల్యాండింగ్. అదుపులోకి తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు. ఆ వెంటనే అరెస్ట్ చేయనున్న సిట్. జూన్ 1న సరికొత్త రికార్డు సృష్టించండి. కాశీ వాసులంతా నన్ను మళ్ళీ ఆశీర్వదించండి. నవకాశీ వికాస్ భారత్ కోసం ఓటేయండి. వారణాసి ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. ప్రధానమంత్రి స్థాయిలో కూడా ప్రజలను ఓట్లు యాచించే పరిస్థితి అంటే అది ప్రజాస్వామ్యం గొప్పతనం. నెక్స్ట్ వెలుగు. కేరళను తాకిన నైరుతి. 2 రోజుల ముందే ఎంటర్ అయిన రుతుపవనాలు. సేమ్ న్యూస్, అది రిపీట్. రేపే ఫైనల్ ఫేజ్. 57 లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు. రాష్ట్ర గీతం జయ జయ హే. జూన్ 2న జాతికి అంకితం. 48 గంటల ధ్యానం. కన్యాకుమారిలో రాక్ మెమోరియల్లో మొదలుపెట్టిన మోదీ. మండపం చుట్టూ 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు. ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే. పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని. సేమ్ రిపీట్ న్యూస్. మన్మోహన్ సింగ్. ఏసీపీ అక్రమాస్తుల కేసులో 3 డీసీపీలు. బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ ఉమామేశ్వరరావు కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు. ఇయాల్టితో ముయ్యనున్న కస్టడీ. అమ్మా, ఇంకొక 3 డీసీపీ ఇరికిండట అందులో, మా ఉమామేశ్వరరావుతో పాటు. సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులు. వచ్చే నెల 2వ వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు. బదిలీల కోసం 60,000 మంది. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారందరికీ అప్పట్లో అవకాశం ఇచ్చారు. దీంతో 2 ఏళ్ల సర్వీస్ పూర్తయిన టీచర్లంతా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 12,500 మంది హెడ్ మాస్టర్లు, టీచర్లకు బదిలీలు పూర్తయ్యాయి. ఇంకా 60,000 మంది ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకు రెడీగా ఉన్నారు. వారిలో సుమారు 40 మంది బదిలీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీపీ అక్రమాస్తుల్లో 3 డీసీపీలు. బినామీల పేర్లతో ఆస్తులు. ఏసీపీ ఉమామేశ్వర కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు. ఇయాల్టితో ముగియనున్న కస్టడీ. మరి వాళ్ళ పేర్లు వచ్చినాయా?
డీసీపీల పేర్లు. ముగ్గురు డీసీపీల బినామీ ఆస్తులను గుర్తించినట్టు తెలిసింది. అవినీతి ఆరోపణలతో సిటీ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో 3.97 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఉమామహేశ్వరరావును 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అప్పగించగా అధికారులు ఆయనను బుధవారం నుంచి కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. గురువారం 2వ రోజు కస్టడీలో భాగంగా కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. ఉమామహేశ్వరరావు పనిచేసిన పోలీస్ స్టేషన్లు, డివిజన్స్లో భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా సెటిల్మెంట్ చేసినట్టు గుర్తించారు. వీటికి సంబంధించిన బాధితుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లోని ఆర్థిక లావాదేవీల సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు అవినీతి సొమ్ము లెక్కలు తీస్తున్నారు. ఆయన సీసీఎస్లో పనిచేస్తున్న సమయంలో ఎలాంటి కేసులు దర్యాప్తు చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేసిన కేసుల్లో బాధితులు, నిందితులను గుర్తించి విచారిస్తున్నారు. హై ప్రొఫైల్ కేసులు, సెటిల్మెంట్లలో పలువురు డీసీపీ స్థాయి అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారని తెలిసింది. డీసీపీలకు చెందిన ఆస్తుల బినామీల పేర్లతో ఉండడంతో ఆ బినామీల వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైతే డీసీపీలను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఉమామహేశ్వరరావు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఆయనను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ఉమామహేశ్వరరావు స్టేట్మెంట్ ఆధారంగా సంబంధిత పోలీస్ అధికారులను విచారించనున్నారు. ఇంకొక 3 డీసీపీ అధికారులకు కూడా పడ్డది. రెండున ఉదయం, సాయంత్రం ఆవిర్భావ వేడుకలు. పొద్దున పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రసంగించనున్న సోనియా, సీఎం రేవంత్ రెడ్డి. అక్కడే రాష్ట్ర గీతం విడుదల. సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబరాలు. కేసీఆర్కు సీఎం ఆహ్వాన లేఖ. ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి. చుక్కా రామయ్య గారితో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర గీతం జయ జయ హే. ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్. ఆవిర్భావ వేడుకలో మొదటిసారి ఉద్యమకారులకు భాగస్వామ్యం. వాళ్లను గత సర్కారు ఏనాడు పట్టించుకోలే. రాష్ట్ర ప్రజల జీవితం ప్రతిబింబించేలా చిహ్నం ఉండాలి. పాట రాసింది ఎవరు అనేది ముఖ్యం. కోదండరాం. చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమే. రాష్ట్ర చిహ్నాన్ని మార్చాల్సిన అవసరమేముంది? కేటీఆర్. చార్మినార్ వద్ద పార్టీ నేతలతో కలిసి నిరసన. గ్రీన్ ఎనర్జీ దిశగా సింగరేణి థర్మల్ ప్లాంట్ పొల్యూషన్కు చెక్ పెట్టే ఏర్పాట్లు. సల్ఫర్ ఉద్గారాలు 95% తగ్గించేందుకు ప్రత్యేక ప్లాంట్. రూపాయలు 700 కోట్లతో జైపూర్లో ఎఫ్జిడి ప్లాంట్. డిసెంబర్ నుంచి అందుబాటులోకి ప్రాజెక్టు. విండ్, హైడ్రోజన్ ప్లాంట్ల దిశగా యోచన. విండ్, హైడ్రోజన్ ప్లాంట్ దిశగా సింగరేణి ఇప్పటి వరకు థర్మల్, సోలార్ పవర్ జనరేషన్ మాత్రమే చేపడుతున్నది. భవిష్యత్తులో విండ్, పవర్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కోసం సంప్రదింపులు జరపడంతో పాటు సాధ్యాసాధ్యాలపై స్టడీ చేస్తున్నది. 6 కోట్ల విలువైన స్క్రాప్ మాయం. యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నుంచి గుట్టుగా రవాణా. ప్లాంట్ సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మేనేజ్. విచారణను వేగవంతం చేసిన పోలీసులు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లో ఇనుము, అల్యూమినియం, ఇతర స్క్రాప్ గోడౌన్ ఇన్ఛార్జిగా ఉన్న ఓ గెజిటెడ్ అధికారి సహకారంతో 6 కోట్ల విలువైన స్క్రాప్ అక్రమ మార్గంలో మాయమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టే అప్పు చేసి కడుతున్నారు. అప్పుకు వడ్డీలతో సహా మనం చెల్లించాల్సి ఉంది. అందులో కూడా నిర్లక్ష్యంతో దొంగతనాలు. అంటే ఇంకా అంత నిర్లక్ష్యం ఉంటే ఎట్లా? అంజన్న జయంతి వేడుకలు షురు. కొండగట్టుకు భద్రాచలం నుంచి పట్టు వస్త్రాల రాక. గుట్టపైకి పోటెత్తుతున్న మాలధారులు, భక్తులు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. సౌత్ ఆఫ్రికాలకు మెదక్ జిల్లా యువకుడి మృతి. మెదక్ జిల్లా యువకుడు సౌత్ ఆఫ్రికాలో మరణించాడు. శివంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన కీర్తి తేజ కొన్నేళ్ల క్రితం బిజినెస్ కోసం సౌత్ ఆఫ్రికాలోని రువాండాకు వెళ్ళాడు. గురువారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు.
మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. ఇక గుండెపోటు అంటే ఇక్కడున్నా వస్తుంది, ఎక్కడున్నా వస్తుంది. ఐటీ కంపెనీలో సైలెంట్ లే ఆఫ్స్. ఒక్క హైదరాబాద్లో 4,500 మంది ఉద్యోగులకు అవుట్. గత 3 నెలల్లో దేశవ్యాప్తంగా 10,000 మందిపై వేటు. ఏఐ రాకతో జాబ్స్ పోతున్నాయంటూ టెక్ నిపుణులు. అవునా? కొత్త కోర్సులు నేర్చుకోవాలి, దానికి ప్రత్యామ్నాయంగా పరిష్కార మార్గం చెబుతున్నారు నల్లమోతు శ్రీధర్, ఐటీ ఎక్స్పర్ట్. సైలెంట్ లే ఆఫ్స్ కారణంగా చాలామంది ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోతున్నారు. గత 3 నెలల్లో దేశవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏఐ రాకతో కంపెనీలు లే ఆఫ్ చేపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. ఏఐ, రోబోటిక్స్ వంటి కోర్సులు నేర్చుకోవాలి. అంతే కదా, తప్పదు. మరి కంప్యూటర్ లక్షణమే ఒక 10 గంటలు చేసే పనిని 1 గంటలో చేస్తుంది. మనిషి ఒక 10 గంటలు చేసే పనిని అది 1 గంటలో చేస్తుంది. తర్వాత 10 మంది చేసే పని ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ చేయగలుగుతాడు. అదే కదా ఉద్యోగాలకు ఎప్పటికైనా ప్రమాదమే. దాంతో ఖచ్చితంగా కంప్యూటరీకరణ వల్ల నిరుద్యోగ సమస్య వస్తుంది. అలా ఏఐ టెక్నాలజీతో ఇంకా ఎక్కువ వేగంగా నిరుద్యోగ సమస్య వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఓ లెక్క ప్రకారమే భూముల రేట్లు పెంపు జూలై చివరిలో లేదా ఆగస్టు నుంచి అమలు. నెల రోజుల పాటు ప్రజల అభ్యంతరాల స్వీకరణ కసరత్తు చేస్తున్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం అవసరం, దానికోసం పెంచాలి. అది ప్రజలకు నడ్డి విరుగుడే, ప్రజలకు అది భారమే. ఎప్పటికైనా ఈ పన్నులు, ఈ ప్రభుత్వం చేసే అన్నిటికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల విన్నే భారం పడుతుంది. పాత వాహనాలు ప్రాణాలు తీస్తున్నాయి. సింగరేణిలో కాలం చెల్లిన వాహనాలతో కార్మికులకు కష్టాలు. గుండె నొప్పితో 2 మృతి. సదుల చంద్రయ్య, శంకర్. మహబూబ్నగర్ జిల్లాలో ఉపాధి కూలీ, కరీంనగర్లో కండక్టర్. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి చెన్నూరులో సోలార్ పవర్ ప్లాంట్ను పరిశీలిస్తున్న సింగరేణి సీఎండీ బలరాం నాయక్. సిబ్బంది లేకుండా చర్యలు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఇబ్బంది లేకుండా చర్యలు. పర్యావరణంపై సింగరేణి నిర్లక్ష్యం. ప్రభావిత గ్రామాల చుట్టూ ఓబీ డంపులు. మొక్కలు పెంచాలన్న ఆదేశాలు బేఖాతరు. దుమ్ము ధూళితో అవస్థలు పడుతున్న జనం. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక. గ్రూప్ 1 పకడ్బందీగా నిర్వహించాలి. చనాక కోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వండి. రైతులకు డిమాండ్ ఉన్న విత్తనాలు అందించండి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి. సీఎంకు వినతి పత్రం అందిస్తున్న పాయల్ శంకర్, పక్కన సీతక్క కూడా ఉంది. నలుగురు దోపిడీ దొంగల అరెస్ట్. పోలీసులమని చెప్పి దోపిడీ. గతంలో ఓ వ్యక్తిని హత్య చేసిన 2 నిందితులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ గౌసాలం. పర్మిషన్ కొంత, తవ్వేది కొండంత. కరీంనగర్ జిల్లాలో జోరుగా మట్టి తవ్వకాలు. పర్మిషన్ తీసుకునేది 1 మీటర్కు, తవ్వేది 3 మీటర్లు. పర్మిషన్ ఇచ్చి చేతులు దుప్పుకుంటున్న ఇరిగేషన్ ఆఫీసర్లు. చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు. విజయ్ క్రాంతి నెక్స్ట్. సేమ్ రిపీట్ న్యూస్. గేయం రెడీ, లోగో పెండింగ్. సిద్ధమైన అందశ్రీ గేయం. సీఎంతో సమానంగా దీపదాస్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పనికి ఢిల్లీ అధిష్టానం వైపే చూస్తుంది అని అన్ని విమర్శలను ఆ పార్టీ నిజం చేస్తున్నది. గురువారం సచివాలయంలో రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రోటోకాల్ను పక్కన పెట్టి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి మండలి చైర్మన్ పక్కనే సీటు కేటాయించారు. మంత్రులంతా ఆమె వెనుక కూర్చోవడం గమనార్హం. దీపాదాస్ మున్షిని ఈ సమావేశానికి ఏ హోదాలో పిలిచారని ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. చేప పిల్లలు ఎక్కడ? జాగా కనిపిస్తే కబ్జానే. వికారాబాద్ ప్రభుత్వ స్థలాలపై కన్ను. 6 నెలలనే 150 కోట్ల విలువైన స్థలం ఆక్రమణ. కలెక్టర్ దృష్టికి పోయినా పట్టించుకొని వైనం. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు. ఆ రోజు అధికారంలో ఉన్నోళ్ళే మళ్ళీ ఇళ్ళకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ అధికారం చెలాయిస్తున్నారు. ఈ కబ్జాదారులు అయితే ముఖ్యంగా ఆంక్షలు నెరవేరలేదు. ఆకాంక్షలు ఆశయాలు నెరవేరలేదు. తెలంగాణ ఏర్పాటుపై 10 ఏళ్ళు అవుతున్నా ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు. హక్కులు హరించారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు ఆశించిన ఫలితాలు రాలేదు. వర్సిటీల్లో 2000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కరోజు కూడా గత సీఎం వీసీలతో సమావేశం నిర్వహించలేదు. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని సమావేశాలకు గత ప్రభుత్వం తాళం వేసింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను ఎత్తేశారు. తెలంగాణ కోసం 15 ఏళ్లు పోరాడిన నాపై కేసులు పెట్టి 5 నెలలు జైల్లో ఉంచారు. పాలమూరు లాంటి ప్రాంతాలకు నీళ్లు వచ్చినా 10 ఏళ్లలో మద్యం అమ్మకాలు, వితంతు పెన్షన్లు పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కొత్త విధానాలకు రూపకల్పన చేయాలి. ప్రొఫెసర్ కాసిం, ఉస్మానియా యూనివర్సిటీ. ఘనంగా మంత్రి శ్రీధర్బాబు పుట్టినరోజు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, గండ్రా. మంథనిలో శ్రీధర్బాబు జన్మదినం సందర్భంగా అన్నదానం చేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ రమా సురేష్ రెడ్డి, కౌన్సిలర్లు. మురుగు శుద్ధికి మెరుగైన ప్రణాళిక. నగరంలోని ఉత్పన్నమయ్యే మరుగునీటిని శుద్ధి చేయాలనే లక్ష్యంగా జలమండలి మెరుగైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. 100% దిశగా ప్రజలు జలమండలి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జలమండలి నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీలు త్వరలో పూర్తి కాబోతున్నాయి. 2021 ఆగస్టు 21న గత ప్రభుత్వం జలమండలి నగరంలోని వెలువడుతున్న 100% మురుగును శుద్ధి చేయడానికి 31 ఎస్టీపీలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా 1259.50 ఎంఎల్డీల సామర్థ్యం గల మురుగును శుద్ధి చేసేందుకు 31 ఎస్టీపీల నిర్మాణం కోసం 3,866 కోట్లను కేటాయించింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాట్లాడుతున్న సిపి శ్రీనివాస్ రెడ్డి. నేడే నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు నేడు నార్సింగ్ మున్సిపాలిటీ నూతన చైర్మన్ ఎన్నికను నిర్వహించన్నారు. మున్సిపల్ కమిషనర్ సమక్షంలో చైర్మన్ ఎన్నుకున్నారు. ఇటీవల మాజీ చైర్మన్ రేఖా యాదగిరిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో మొత్తం 18 కౌన్సిలర్లకు గాను 14 మంది అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించబోయే చైర్మన్ ఎన్నిక పట్ల ఆసక్తి నెలకొంది. నూతన చైర్మన్గా మైలారం శ్రీనివాస్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ విషయంలో మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. జూన్ 4 ఫలితాలు మాకు అనుకూలంగా రానున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇదే విషయం వెల్లడిస్తోంది. బీజేపీ 400 సీట్లు వస్తాయని చెప్తున్నాం. మేము మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. పత్తికే రైతుల మొగ్గు. సంగారెడ్డి జిల్లాలో 3.8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు. అంచనా విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు సన్నద్ధం. పత్తి విత్తనం ప్యాకెట్ ధర ఈసారి 11 పెంపు. తొలకరి పడిన వెంటనే విత్తనాలు వేసేలా దుక్కులు సిద్ధం. చివరి దశకు ఎన్నికల సమరం. జూన్ 1న 7వ విడత పోలింగు. గురువారం ప్రచారానికి తెర. బరిలో మోదీ సహా పలువురు ప్రముఖులు. ఇది రిపీట్ న్యూసే. రేపు 1వ తారీఖు అంటే ఇక రేపు లాస్ట్ పోలింగు. రేపు సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తుంది. 80% రిజల్ట్ బయటపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కొంచెం ఎవరైనా ఆశపడ్డా అది దింపుడు గల్లం ఆశలాగా ఉంటుంది. దింపుడు గల్లం దగ్గర ఇప్పటివరకు బ్రతికిన వాళ్ళు అయితే లేరు. దింపుడు గల్లం ఆశలు ఉంటాయి ఏది ఎగ్జిట్ పోల్స్ తర్వాత. దాదాపు ఎగ్జిట్ పోల్స్ 80% కరెక్ట్ అయింది. ఆరోగ్యంపై నన్నే అడగొచ్చుగా. ప్రధాని మోదీపై ఒడిశా సీఎం సెటైర్లు. వీకే పాండియన్ నా వారసుడు కాదు పట్నాయక్. తన ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఒడిశా ముఖ్యమంత్రి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఖండించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, నెల రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నానని 77 ఏళ్ల సీఎం వెల్లడించారు. సరే, ఒక ఆకు పండినప్పుడు తర్వాత రాలే అవకాశం ఉంటుంది, కానీ ఇంకొక ఆకు నవ్వడం కరెక్ట్ కాదు. ఇది కూడా రేపు పండుతుంది. ఇప్పుడు నవీన్ పట్నాయక్ వయసు అయిపోయింది కాబట్టి రేపు మోడీది కూడా అయిపోతుంది. చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బంగారంతో చిక్కిన శశి తరూర్ పిఏ. ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు. ఈ కేరళలో ముఖ్యమంత్రికి లింకే ఉంది, బంగారంలో ప్రతి నాయకునికి లింక్ ఉన్నట్టున్నది బంగారం స్మగ్లింగ్లో. నెక్స్ట్ ఈనాడు సేమ్ అదే న్యూస్. జయ జయ హే తెలంగాణ గీతము అదే. ఇక వాస్తవంగా కూడా వార్తలు లేవు. పెట్టెలలో ఓట్లు పడ్డాయి, రిజల్ట్ దాకా న్యూస్ లేవు. ఇంకా వేరే కూడా ఏ పత్రికల వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేనట్టున్నది. న్యూస్ గురించి వేరే విషయాలు పట్టించుకోలేదు. కొంచెం విత్తనాల గురించి కొంచెం వచ్చినాయి, ఋతుపవనాలు, తర్వాత జయ 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 తెలంగాణ. దాని వరకే మొత్తం పత్రికలు ఫ్రంట్ పేజీ దాదాపు అన్నీ అవే వార్తలు. ఆంధ్రజ్యోతి లోగోలు కాదు బతుకులు మార్చండి. చార్మినార్ తొలగింపు హైదరాబాద్లను అవమానించడం. కాకతీయ కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను అగౌరవపరిచినట్లే. మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి. రాజముద్ర మార్పు వద్దు, లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడదాం. చార్మినార్ వద్ద మీడియాతో కేటీఆర్. ఇప్పుడు అందరూ కూడా ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నాయో, మిగతా అవినీతి ఆరోపణలు ఉన్నాయో, వాటి నుంచి బయట అవ్వడానికి, డైవర్ట్ చేయడానికి, ప్రజలు ఇంకో దిక్కు దృష్టి మళ్లించడానికి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి అటువైపు ఎవరి దృష్టి, కానీ జనం అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. తొందరగా శిక్షలు వేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలా, లేకపోతే ప్రభుత్వం కూడా ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తుంది అనేది ప్రజలు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఇంకొక అడుగు ముందుకేసి కంప్లైంట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా దీని మీద ఎందుకు డిలే. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఎందుకు డిలే అవుతున్నదని, ఎంక్వైరీ ఎందుకు డిలే అవుతున్నదని. వైఎస్ జగన్ కక్ష.
ఏబి వెంకటేశ్వరరావుకి 5 ఏళ్ల శిక్ష, తొలి సస్పెన్షన్, నేటితో 5 ఏళ్లు. సీఎం అయిన మర్నాడే వేటు, సస్పెన్షన్లోనే పదవి విరమణ. ఈ ఘటన దేశంలోనే మొదటిసారి. అందుకే అధికారులు నిబద్ధంగా ఉండి నిజాయితీగా ఉంటే ఏం కాదు. ఒకవైపు ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి, వాళ్ళ వ్యతిరేకులు పాలకులు అయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఎంతోమంది ఐపీఎస్ ఐఏఎస్లు ఉన్నారు కదా, వాళ్ళకు లేని కష్టాన్ని మీకు వచ్చిందంటే అర్థం ఏంటి? మీరు ఒకవైపు ఉన్నట్టే లెక్క. ఏపీ పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టుకు వైసీపీ. నేడు సీజే అనుమతితో హౌస్ మోషన్కు ధర్మాసనం వెసులుబాటు. అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే చాలు, మరోసారి ఈసీ స్పష్టీకరణ. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఫామ్ 13A డిక్లరేషన్పై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అలాంటి ఓట్లు చెల్లుబాటు అయ్యే విధంగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు, ఆర్ఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఓ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫామ్ 13A సంతకం చేశారని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ సీఈఓ మీనాకు గురువారం లేఖ రాశారు. మనం స్వేచ్ఛ చూద్దాం. చిహ్నం చిటపటలు అసెంబ్లీలో చర్చిద్దామన్న సీఎం ఆవిష్కరణం. నామినేటెడ్ జాతర. గతంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. ఎంపీ ఎన్నికలకు ఫలితాల తర్వాత మిగిలిన వాటిపై కసరత్తు. కొత్తగా మరో 2 కార్పొరేషన్లు ఏర్పాటు. గ్రేటర్లో పట్టు పెంచుకునే దిశగా చర్యలు. పంచాయతీరాజ్ స్థానిక ఎన్నికల నాటికి బలపడే యోచన. బలపడేందుకే విత్తనాల కోసం క్యూ. మంత్రి కీలక ఆదేశాలు. ఇదేనా ప్రజాపాలన? కమాన్ మాన్సూన్. ఏం లేవు న్యూస్, అన్నిట్లో ఇంతే. మోడీ పుట్టక ముందే నోబెల్కు గాంధీ పేరు పరిశీలన. ఏచూరి. బ్రిటిష్ వలస దేశంగా భారత్ ఉన్నందునే అవార్డు ఇవ్వలేదు. 5 సార్లు గాంధీ పేరు ప్రస్తావన. ప్రముఖ ఆంగ్ల నటుడు బెన్ కింగ్స్లీ నటించిన గాంధీ చిత్రం విడుదలైన తర్వాతే జాతిపిత గాంధీజీ గురించి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోడీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం మోడీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇటీవల మోడీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అనేక అభ్యంతరాల విమర్శలు వస్తున్నప్పటికీ ఖాతరు చేయని ప్రధాని మరోసారి వక్రభాష్యాలు పలికారు. దీనిపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, నేతలు ప్రధాని వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. తాజాగా సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1982లో విడుదలైన గాంధీ సినిమా తర్వాతనే ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలిసిందని మోడీ అనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మోడీ పుట్టక ముందే మహాత్మా గాంధీ పేరు 5 సార్లు నోబెల్ శాంతి బహుమతుల కోసం పరిశీలించబడింది. కానీ ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ వలస దేశంగా ఉన్నందున ఆయనకు అది దొరకలేదు. ఓకే, మంచి పాయింటే చెప్పిండు సీతారాం యేచూరి. జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఖరారు. 2 వెర్షన్లో రూపకల్పన. సేమ్ రిపీట్ న్యూస్. ఈ సమావేశానికి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అటెండ్ అయిందంటే ఇంకా కేసీఆర్కి కంప్లీట్ దూరం అయినట్టే, కేసీఆర్కు నమస్కారం పెట్టినట్టే. రోళ్లు పగిలేలా ఎండలు. మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీల సెంటీగ్రేడ్.
బీజేపీ తీరుతో కాంగ్రెస్కు ఊపిరి, వ్యూహంతో అస్తం, అత్యుత్సాహంలో కమలం. కాంగ్రెస్పై కాషాయ శ్రేణిలో విపరీత ప్రచారాలు. గత ప్రధానులపై దుమ్మెత్తిపోయడమే పనిగా మోడీ వ్యవహార శైలి. పాలనను పక్కన పెట్టి కాంగ్రెస్ ముక్త భారత్పై దృష్టి. దీంతో బీజేపీపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి. ఈసారి ఎన్నికల్లో ఆత్మరక్షణలో పడిన మోడీ పరివారం. రాజకీయ విశ్లేషకులు, నిపుణుల వెల్లడి. ఇది కూటమి వైపు నుంచి, వామపక్షాల వైపు నుంచి ఇట్లా ఉంది. కానీ 400 సీట్ల టార్గెట్తో వాళ్ళు పనిచేసిండ్రు. 4వ తారీఖు నాడు కానీ మనకు బయట రాదు. రేపు కూడా సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్లో కొంత 80% వరకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరి అనుకూలంగా వాళ్ళు చెప్పుకున్నా मोदी चाय बेचने जाएगा, देश को अच्छा दिन आएगा. डॉक्टर देवराज महाराज. మోడీ ఛాయ్ బేచనే కే లియే జానే కా జరూరత్ నహీ హై. ఎందుకు పోతాడు? ప్రధానమంత్రిగా ఆయనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ప్రభుత్వం ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది. ఆయన ఓడిపోయినా ఛాయ్ అమ్మాల్సిన కర్మ అయితే ఉండదు. సరే, అది వ్యంగ్యంగా రాసినట్టున్నాడు దేవరాజ్ మహారాజు గారు. కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతర పోరాటాలు, అదే సిఐటియుకు ప్రాణవాయువు. పాలడుగు భాస్కర్. సింగరేణి 11వ బొగ్గు గనిలో ప్రమాదం, ఎల్హెచ్డి యంత్రం పడి కార్మికుడు మృతి. మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎండి. యాజమాన్య నిర్లక్ష్యమేనంటూ కార్మిక సంఘాల ఆగ్రహం. ఆంధ్రప్రభ. అవినీతిలో కాంగ్రెస్ డబుల్ పిహెచ్డి. కాంగ్రెస్కు మరో అవినీతి పార్టీ తోడైంది. ఆప్ అవినీతి గురించి దేశమంతా తెలుసు. పంజాబ్లో పోటీ డ్రామా, ఢిల్లీలో మైత్రి. రిజర్వేషన్లు కొల్లగొట్టడమే వారి ట్రాక్ రికార్డ్. హోషియాపూర్ ర్యాలీలో ప్రధాని మోడీ. చోటీ కాశీలో సార్వత్రిక ప్రచారం ముగింపు. 76 రోజులు 206 సభలు. నిజంగానే పంజాబ్లో ఫ్రెండ్లీ మ్యాచ్ లాగానే జరుగుతుంది. ఏది గెలిచినా కూటమి. ఆప్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ఈ కూటమికి సంబంధించినవి యాంటీ బీజేపీ సీట్లే. గుర్తింపు నీళ్లు, అడ్మిషన్లు ఫుల్. ఇంటర్ బోర్డు నిర్వాహకాల రికార్డ్. కాలేజీల తనిఖీ లేవు. సొమ్ము కొడితే ఓకే, లేకపోతే వేధింపులే. రేపటి నుంచి కళాశాలలు సదుపాయాలు పూజ్యం, యాజమాన్యాల భోజ్యం. రకరకాల ఫీజులు కార్పొరేట్ల అధికం. సీఎం వద్దే విద్యాశాఖ, ఆయనే బోర్డు చైర్మన్. దాచిపెడుతున్న అధికారులు. తెలంగాణ వజ్రాల గని, జిఎస్ఐ రహస్య సర్వేలో వెల్లడి. కృష్ణా మూసీ పరివాహిక ప్రాంతాల్లో భారీగా డైమండ్ క్లింబర్లైట్ నిక్షేపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన నివేదిక. భారత పురావస్తు పరిశోధనలను నాటి వజ్ర గనులు బహిర్గతం. అట్లనా? మూసీ నది ఒడ్డు ఎండిపోటుగా, ఒడ్డుతోని కూడా దశాబ్దాలుగా వజ్రాలకు సుప్రసిద్ధి చెందిన దక్కన్ పీఠభూమికి తిరిగి ఆ వైభవం వచ్చే గడియలు ఆసన్నమవుతున్నాయి. సంచుల్లో వజ్రాలను కొలిచిన గోల్కొండ రాజులు, అంగల్లో రత్నాలు అమ్మిన విజయనగర రాజుల వజ్రపు గనుల చరిత్ర క్రమేణీ బహిర్గతం అవుతుంది. కృష్ణానది హంసల దీవిలో కలిసేంత వరకు విస్తరించిన పరివాహక ప్రాంతాల్లోనే నాటి రాజులు వజ్రపు గనులు తవ్వి కుబేరులైనట్టు పురావస్తు పరిశోధనకు తోడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలో వెల్లడైంది. అత్యంత గోప్యంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దక్కన్ పీఠభూమిలో చేసిన సర్వేలో తెలంగాణలో వజ్రపు నిల్వలను కనుగొంది. వజ్ర పరిశ్రమలకు అనువైన ప్రాంతాలను గుర్తించి అత్యంత గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు పక్కా సమాచారం. ఇది గిట్ల అయితే నిజంగా చెప్తున్నా, ఇది గిట్ల అయితే వజ్రాలు గిట్ల వస్తే మన అప్పులు అయితే తీరుతాయి మొదలు.
రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఈ పాలకులు చేసిన అప్పులు అయితే తీరిపోతాయి, మనం హ్యాపీగా ఉండొచ్చు. చిన్నం వాయిదా, గీతం రెడీ, సేమ్ రిపీట్ న్యూస్. చారిత్రకం నమ్ముతున్నాం. ఆవిర్భావ వేడుకలకు అట్టహాసం ఏర్పాటు, రోజంతా పండుగే. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సీఎం రేవంత్. రోజువారీ సమీక్షలు, ఏర్పాట్లపై ఆరా. నిజంగా దశాబ్ది ఉత్సవాలకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఉమ్మడి రాజధాని అనేది ఎల్లుండితో గడువు తీరిపోతుంది. ఇక మనం స్వేచ్ఛగా హైదరాబాద్ మనదే హైదరాబాద్ అని మనం భావించవచ్చు తెలంగాణ ప్రజలు. అంతకుముందు ఉమ్మడి రాజధానిలో వాళ్ళకు రేపటిదాకా కొంచెం ఉండే అవకాశం. రేపు దాంతో ఎల్లుండి 2వ తారీఖుతోటి ముగిసిపోతుంది. స్వేచ్ఛగా హైదరాబాద్ మనదని గర్వంగా మనం ప్రకటించుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంతటితో విశ్లేషణ ముగిద్దాం. తొలి పొద్దును ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, మీ కామన్ మ్యాన్ కిష్టన్న.